మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. రైట్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కూడా మేడిగడ్డ గురించి అయితే టాపిక్ మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ టాపిక్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డలో కెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అక్కడ దాని సమస్యలు ఏమేమున్నాయి, 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. సో నిజానికి మనం ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయాలి ఇక్కడ నుంచి. అయితే అటు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అటు పెన్షన్స్ విషయానికి వస్తే అది లేకుండా ఇవన్నీ పక్కన పెట్టి మేడిగడ్డ టాపిక్ ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం జరుగుతుంది. 100 రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఆ 100 రోజుల సమయంలో ది ప్రాబ్లమ్స్ ఏదైతే 6 గ్యారంటీలకి సంబంధించి మాట్లాడకపోతే, 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళకపోతే అప్పుడు మాట్లాడితే అప్పుడు మళ్ళీ ఉద్యమం చేస్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే నిన్న మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మొత్తం, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం నిన్న మేడిగడ్డకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కేటీఆర్ ఏం మాట్లాడినో మనమైతే ఒకసారి చూద్దాం. మేడిగడ్డ చిన్న సమస్యే, కాంగ్రెస్ భూతద్దంలో పెట్టి చూస్తున్నది, రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం, చలో మేడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనం చూసినాం నిన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అటు కడియం శ్రీహరి, హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కాంట్రాక్టర్స్ని వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి చూపించడం జరిగింది చిన్న సమస్య అని చెప్పి. రిపేర్ చేయించేందుకు ఇబ్బందులు ఏంటి, వీళ్ళు ప్రజెంట్ ప్రభుత్వం మారింది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కేటీఆర్ క్వశ్చన్ చేయడం జరిగింది. రిపేర్ చేయించడానికి ఇబ్బందులు ఏంటి? సో రిపేర్ చేయించాలంటే మరి 10 ఏళ్ళు మీరు పాలించరు కదా సార్, అప్పుడు కూడా మేడిగడ్డ అట్లనే ఉండే కదా, అప్పుడు కూడా రిపేర్ చేయొచ్చు కదా. మరి మీరు కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు కొట్టుకుపోలేదా? సో ఆయన కూడా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టించిన ప్రాజెక్టులు ఏవి కొట్టుకుపోలేదా అని చెప్పేసి. సో తర్వాత మరమ్మతులు చేయలేదా అని చెప్పేసి కూడా కేటీఆర్ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది నిజానికి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా, అటు 6 గ్యారంటీలకు సంబంధించి దృష్టి పెట్టకుండా మేడిగడ్డ గురించి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్కి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మేడిగడ్డకి 1,00,000 కోట్లు ఎందుకు పెట్టారు, ఎందుకు ఖర్చు అయినాయి, అన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రుణమాఫీ చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లా కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఇది మాటల యుద్ధమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో నిన్న బస్సు బీఆర్ఎస్ భవన్ నుంచి బస్సు పెట్టడం అయితే జరిగింది. అక్కడి నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. సో కేటీఆర్ ఏం మాట్లాడినో మళ్ళీ ఒకసారి చూద్దాం. మేడిగడ్డ సమస్య చిన్నదని, దానిని కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం చేపట్టిన చలో మేడిగడ్డలో భాగంగా బ్యారేజీ బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. చిన్న సమస్యనే అంటున్నారు. చిన్న సమస్య అయినప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలే? మీరు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు రిపేర్ చేయించేందుకు ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి. అదే రిపేర్ మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా ఈ సమస్య వచ్చింది, అదే రిపేర్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేసి కూడా నేను అడగడం జరుగుతుంది. సో అదే క్వశ్చన్ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా 1,00,000 కోట్లు పెట్టారు కదా, ఎందుకు రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అసలు 1,00,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది, 1,00,000 కోట్ల ఇంకా స్కామ్ ఏముంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం అయితే జరుగుతుంది. 1,00,000 కోట్లు దీనికి పెట్టిండా, ఆయనన్ని కోట్లు దోచుకుండు, ఆయనన్ని ఎంతగానో స్కామ్ చేసిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి దీనిపైన గట్టిగానైతే మాట్లాడడం జరుగుతుంది. అటు మేడిగడ్డకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీన్ని బాగా పరిశీలిస్తున్నాడు, దీని గురించి బాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి ఎక్కడ ఏమేమి జరిగినాయని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ మేడిగడ్డకి వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరుగుతుంది. శుక్రవారం చేపట్టిన చలో మేడిగడ్డలో భాగంగా బ్యారేజ్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు కేటీఆర్. ఓకే, బ్యారేజ్లోని
86 పిల్లలలో దెబ్బతిన్నవి మూడేనని రిపేర్ చేస్తే సెట్ అవుతుందని చెప్పుకొచ్చారు. మొత్తం 86 పిల్లర్స్ ఉంటాయి, దాంట్లో రిపేర్లో ఉన్నవి ఆ మూడే రిపేర్ చేస్తే సెట్ అవుతుంది అని చెప్పేసి కేటీఆర్ అనడం జరిగింది. సో కాంగ్రెస్ పాలనలో నిర్మించిన కడెం గుండ్రవాగు 2 సార్లు కొట్టుకుపోలేదా, నాగార్జున సాగర్ శ్రీశైలంలోనూ లీకేజీలు రాలేదా అని ప్రశ్నించారు. సరే, నాగార్జున సాగర్ విషయానికి వస్తే, అటు శ్రీశైలంలోనూ లీకేజ్ల విషయానికి వస్తే గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోలేదా అంటే వాళ్ళు అన్ని కోట్లు పెట్టలేదు కదా సార్, 1,00,000 కోట్లు దీనికి పెట్టరు కదా, కాంగ్రెస్ పార్టీలో అన్ని కోట్లు పెట్టి దాన్ని కట్టలేదు కదా అని ప్రశ్నించారు. వీటిపై తాము రాద్ధాంతరం చేయలేదన్నారు. సో అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవి కట్టరు కాబట్టి దీనిపైన మేము అంత సాగదీయలేం కదా అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. చిన్న సమస్యను పెద్దదిగా చూపి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదని, దీనివల్ల 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని, సో నాగార్జున సాగర్ దీనికి సంబంధించి అక్కడ లీకేజీలు రాలేవా, 2 సార్లు కొట్టుకుపోలేదా అని చెప్తే దానికి కాంగ్రెస్ పార్టీ అన్ని కోట్లు ఖర్చు పెట్టలేదు కదా సార్. 1,00,000 కోట్లు మీరు ఏడబెట్టారో చెప్పురే, మరి ఏం చేసారు? 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టినాం అనేసి అన్నారు కదా. 1,00,000 కోట్లు పెట్టి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 1,00,000 కోట్లు అంత ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయా అని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. అటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే కానీ, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు అధికారంలో ఉన్నప్పుడు వీరు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో మీరు ఎంత పెట్టిర్రో ఏందో అని చెప్తే, మీరు అది స్కామ్ కాకపోతే బయట పెట్టండి, దీనికి ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి. వీటిపై తాము రాద్ధాంతరం చేయలేదన్నారు. సో మీరు అప్పుడు రాద్ధాంతరం చేయలేదు అంటే ఎందుకు చేయలేదు? మరి అన్ని కోట్లు పెట్టలేరు కదా వాళ్ళు, అన్ని కోట్లు పెడితే మీరు కూడా రాద్ధాంతరం చేస్తుండే దాన్ని. చిన్న సమస్యను పెద్దదిగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని, దీనివల్ల 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష్ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అబ్బాబాబాబా, చూసిరా, కాంగ్రెస్ పార్టీ విష్ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలనే పుస్తకాన్ని ఆవిష్కరించారంట. నిన్న దాంట్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో, ఎన్ని స్కామ్లని దాన్ని వాస్తవాలుగా తీర్చిదిద్దిర్రో ఆ పుస్తకంలో. సో ఇవన్నీ పక్కన పెడితే, సో సరే వీళ్ళు మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతారు, వీళ్ళు 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసారు కాబట్టి దాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అటు మీరు ఎన్ని స్కాములు చేసిరా, ఏం చేసిరా సెకండరీ. సో ప్రజలకి మీరు ఎంత చేస్తున్నారు, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రజలకు ఎంత చేస్తుంది, గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎంతవరకు చేసింది, ప్రజలకు ఏమేమి ఇచ్చింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గద్దె దిగిర్రు అంటే ఏ కారణంగా గద్దె దిగురు? ప్రజలకి చేస్తే కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండే గత ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి. ఇవన్నీ పక్కన పెడితే, సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కంపల్లి ఉదయకాంత్ మనతో ఉన్నారు, అడ్వకేట్. సో ఏదైతే ప్రజల సమస్యని 6 గ్యారెంటీలకి ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సింది పక్కన పెట్టి ఈ మేడిగడ్డ మీద ఎందుకు పడ్డారని కూడా అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నది ఖచ్చితంగా. అంటే వీళ్ళకి డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని వీళ్ళకి తెలుసా, మాకు తెలియదు ఎట్లా. అంటే ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు మేము ఇచ్చుకుంటుండాలి, వాళ్ళు చేసే అరాచకాలు మాత్రం మేము కప్పుకూర్చాలి. అట్లయితే సైమల్టేనియస్ 6 గ్యారెంటీలు ఏది కూడా ఆగలేదు. మనకి ఏదైతే బస్సు వచ్చింది, బస్సు ఫ్రీ అని బస్సు ఇచ్చినాము, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఇప్పుడు రేపు మాపు నెక్స్ట్ మంత్ ఈ నెల నుంచి 500 సిలిండర్ అయితే ఉన్నది, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయితే ఉన్నది. వీళ్ళకి కావాల్సింది ఏంది అంటే వీళ్ళు తప్పులు మొత్తం కప్పిపుచ్చాలి. మేమేమనద్దు, వీళ్ళు మొత్తం వేసి అక్కడ రాజకీయ రాజధాంతం చేయాలి, 1,04,00,000 కోట్లు తీసుకపోయేసి గంగలు కలపాలి, ప్రజల వనరులు మొత్తం కూడా తీసుకపోయేసి ఎందుకు పని కాకుండా చేసిండ్రు. ఇవాళ మేము మాట్లాడితేనేమో ఇది మా రాజకీయం అంటుంది. ఇదే వ్యవహారమ్మా అంటే మొత్తం అంటే చెప్పేటోడు ఉంటే కనుక ఇంటోడు ఏదని చెప్తారన్నట్టుకున్నది వీళ్ళ పరిస్థితి. సో ఇంకో విషయం సార్, కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరిగింది రేవంత్ రెడ్డికి. నువ్వు నిజంగా మొగోడం అయితే అటు సీఎం పదవికి రాజీనామా చేయి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఎంపీ మల్కాజ్గిరి నుంచి ఇద్దరం కంటెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా అనడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి మొగోడో కాదన్నది 2023 ఎన్నికల రిజల్ట్ వచ్చినా అప్పుడే తెలిసింది. 103 సీట్లు కాస్త 33కు పరిమితమైంది. కనీసం సిగ్గుండాలి మాట మాట్లాడింది. రేవంత్ రెడ్డి మొగోడు ఎంత పెద్ద మొగోడు కానీ మొనగాడైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్తా ఉన్నాను. డాక్టర్ వాళ్ళు ఇప్పుడు సచ్చిన పాము కేటీఆర్, ఆ సచ్చిన పాముని ఇంకా తప్పనిక అని చెప్పేసి ఇంకా రేవంత్ రెడ్డి అంట ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి అవసరం లేదు. ఇదే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబెట్టినప్పుడు కేటీఆర్ రమ్మని చెప్పి కొట్లాడమని చెప్పి ఎన్నికలు ఎట్లా గెలుస్తారు చూద్దాం. రేపు రిజల్ట్ రాబోతున్నాయి కదా, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిస్తారు కదా. ఈ రోజు నేను అంకరం అంటే రేవంత్ రెడ్డి అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేటీఆర్ స్థాయి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ చాప్టర్ క్లోజ్ చెల్లని నోట్ అది
కేటీఆర్ కు రేవంత్ రెడ్డి అవసరం లేదమ్మా. మల్కాజ్గిరిలో ఏ కార్యకర్తను తీసుకొచ్చేసి పార్లమెంట్ లో పెట్టినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. నేను కేటీఆర్ కి చూస్తున్నా, రమ్మని చెప్తుంది. ఇప్పుడు 10 రాజధాని చేసేసి పోటీ చేస్తున్నాడు కదా సార్. రేవంత్ రెడ్డి అవసరం లేదు. ఏ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గెలుమని చెప్తుంది. ఆయన దమ్మెంత చూద్దాం. ఆయన మొగడా లేదంటే కనుక రేవంత్ రెడ్డి మొగడా, లేకపోతే ఎవడు మొనగాడని. సో ఇంకొంతమంది పబ్లిక్ ఏమంటున్నారు సార్, నేను పబ్లిక్ నుంచి క్వశ్చన్ రైజ్ చేస్తున్నా ఇది. సో పబ్లిక్ ఏమంటున్నారంటే, మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం, బై మిస్టేక్గా కాంగ్రెస్ పార్టీకి వేసినాం, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి వస్తే బాగుండు, ఎందుకంటే మాకు కరెంటు పోతుంది, కరెంటు కష్టాలు మొదలైనవి, ఇప్పుడు రోజుకి ఒకసారైనా కరెంటు పోతుంది అనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మీరెట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? అకారణంగా కరెంటు తీసేస్తే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కరెంటు కట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇక్కడ అరొకరో లైన్ మెంట్లతో లేకపోతే లైన్ ప్రాబ్లం కానీ లేదంటే కనుక ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయితే కరెంటు పోయిన దాన్ని ఈ బీఆర్ఎస్ వాళ్ళు పూర్తిగా వీడియోలు తీసుకుంటే దాన్ని రాజ్యాంగం చేసుకుంటే రాజకీయాలు చేస్తా ఉంటారు. దిగ్గున్నారు ఇటువంటి మాటలు మాట్లాడడానికి అని చెప్పేసి వాళ్ళ హయాంలో కరెంట్ పోలేదా? ఏమో మీ ఇంట్లో కరెంట్ పోదా? మీ స్టూడియోలో కరెంట్ పోదా? నా ఇంట్లో కరెంట్ పోదా? అరే 10 నిమిషాలు కరెంట్ పోతే దాన్ని తీసుకొని వీడియోలు తీసేసి మొత్తం రోజుల తరబడి కరెంట్ పోయినట్టు రాజకీయాలు చేస్తున్నారు. దిగ్గుండాలి ఇటువంటి రాజకీయాలు చేయడానికి వాళ్ళకి. కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు కాలినా కూడా ఉచిత కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది తట్టుకోలేక ఈ చిల్లర రాజకీయాలు కేవలం కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి మధ్య పరిమితమైంది. కావ్య, ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి యూజ్ చేసుకొని బుర్ర ఉపయోగించేసి మాట్లాడాలి. అంతేగాని నోరు ఉన్నది కదా అడగలు మాట్లాడితే ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. రేపు ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా తీర్పిస్తారు. సీదా కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే ఎన్నికలు బయటకి అయితే తెలుసలేడు. ఇంకా ఇంకొద్ది రోజులు పోతే కేటీఆర్ కూడా బయటికి రాడు. అది ఇష్టం కవిత వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని బదిలీ చేసుకోవాలి, లేదంటే పావంలో కూర్చొని పంటలు పండించుకుంటా బియ్యం అమ్ముకుంటే బతకాలంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ కాంగ్రెస్ పార్టీకి? ఒకటి చూడండి కావ్య, ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు కొట్టేస్తామనేది మాట ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. దానికి మేము కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ వరకు పని చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముందుకు పోతా ఉంది. సో బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది, ఇటు తెలంగాణలో గెలిపిస్తే అక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తాం తెలంగాణకి అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు నిధులు? 2 రోజులు ఏం చేసినావు? 4 ఎంపీలు ఉన్నారు. ఏం చేసినామా? ఏం వెలిగబెట్టిందమ్మా? తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళు తీసుకొచ్చింది కేసీఆర్ రెడ్డి చేసింది, బండి సంజయ్ చేసింది. ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ అరవింద్ చేసిన బస్ బోర్డు ఏమైంది? ఇప్పుడు చెప్పేటోడు ఇన్నట్టు ఏదైనా మాట్లాడతానంటే చెప్పేటోడు ఏదైనా మాట్లాడతాను అనుకున్నది ఇలా కథ. ఇదివరకు మాట్లాడి చేసిన వాగ్దానం లేదు, ఇప్పుడే చేసినట్టు. కానీ ఇప్పుడు బీజేపీ అనేది 303 సీట్లతో కేంద్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి మీరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మీరు స్పెషల్ గా మీరు తీసుకొచ్చిన పని ఒకసారి చెప్పుద్ది. మళ్ళీ చేసుడు కాదు, ఉన్నప్పుడు ఏం చేసిండు? గత 10 ఏళ్ల నుంచి వాళ్ళదే పరిపాలన కదా దేశవ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఎలిపెట్టింది, వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటిదని చెప్పేసి రేపు రానున్న రోజుల్లో ఇస్తారని చెప్పేసి మనం అనుకోవాలి. ఏదన్నా ముద్దునే మాట్లాడుతున్నారా, తెలుగుని మాట్లాడుతున్నారా? ఏమా ఇవన్నీ చివాగులు మానేసేయాలి. ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పరిపాలించబోతున్నారు. ఇటు ఒక విషయం సార్, అటు బీజేపీకి సంబంధించి విషయానికి వస్తే అటు అయోధ్య ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయోధ్య గురించి రాజకీయాలు చేస్తున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కావ్య ఒక మాట్లాడుతా, దేవుళ్ళ పేర్లు చెప్పుకుని మతాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసేది ఎవరన్నది స్కూల్ పిల్లగారిని పోయేసి మైక్ పెట్టి అడుగుతుంది వాళ్ళు చెప్తారు. నేను చెప్పుడు కాదు. వీలైతే స్కూళ్ళల్లో పోయేసి స్కూల్ పిల్లలు 1st, 2nd క్లాస్ చదువుకున్న పిల్లల్ని మైక్ పెట్టి అడుగుతుంది. మతాల పేర్ల మీద, కులాల పేర్ల మీద, దేవుళ్ళ పేర్ల మీద రాజకీయాలు చేస్తాడు. వాళ్ళకే నా దేవుడు మాకు దేవుడు కాదు ఎట్లా? మేము హిందువులం కాదు ఎట్లా? అంటే బీజేపీకి లేదంటే కన్నా బీజేపీ జెండాలు పట్టుకునే జెండాలు మోసేటోళ్ళు హిందువులు ఎట్లా? మేము కూడా హిందువులమ్మా. మేము ఎక్కడికి పుట్టినాం? భారతదేశంలోనే కాదు పుట్టినాం, భారతదేశంలో పెరుగుతున్నాం. మేము అమెరికాలకి వెళ్ళి వచ్చి మేము అమెరికన్ సిటిజన్షిప్ లో లేకపోతే ఇంకా వేరే మతాలతో మేము బతుకుతున్నాం ఎట్లా? మేము మొక్కది గదే దేవుడు, వాళ్ళు మొక్కది గదే దేవుడు. వీళ్ళు దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. మేము దేవుని నిష్టంగా మేము పూజలు చేస్తున్నాం. మేము దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అది కేవలం బీజేపీలు చేసేదే. అయితే తీసుకొచ్చిందని చెప్పేసి అంటే అయోధ్య అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా హిందూ పూజలే చేస్తున్నాము. ఆ దేవుడు మమ్మల్ని కూడా ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తున్నాడు. ఏ దేవుడు అయితే ఏ గుడి అయితే కట్టిన వల్ల అదే దేవుడు మమ్మల్ని అధికారం. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నారు కదా. సో వాళ్ళు మేడిగడ్డ గురించి అన్ని కోట్లు పెడితే ఇవన్నీ ఎందుకైతే అని కూడా కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇన్ని కోట్లు కేసీఆర్ చెప్పారు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. 1,00,000 కోట్లు పెట్టాలని ఒప్పుకుంటున్నాడా?
1,00,000 కోట్లులా ఎన్ని కోట్లు ఆడ పెట్టిరో, ఎన్ని కోట్లు మీ ఇంటికి పంపించారో, ఎన్ని కోట్లు ఫామ్ హౌస్కి పంపించారో ఒకసారి ఆలోచించాలి నిజంగా. సో ఇది స్కామా, ఇంకేదైనా వాళ్ళ ఇంటికి పంచుకున్నారా, వాళ్ళ ఇంటికి పెట్టుకున్నారా, సో ఇంకెవరైనా ఇంటికి పంపించారా, అదంతా సెకండరీ. కానీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలి. మొత్తానికి అయితే ఇటు వీళ్ళు విజిట్ చేసారు మేడిగడ్డకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన, ఎందుకంటే వీళ్ళు కట్టించారు కాబట్టి, ఏదైతే మేడిగడ్డను వీళ్ళు కట్టించారు కాబట్టి ఇటు ప్రజెంట్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయారు, వాళ్ళు చూసారు. వీళ్ళు కట్టించిన బాధ్యత వీళ్ళు ఉంది కాబట్టి, వీళ్ళు కట్టించారు కాబట్టి వీళ్ళు కూడా పోయారు. మరి బీజేపీ కూడా ఒకసారి పోయి దాన్ని సందర్శిస్తే వాళ్ళు సో కట్టించిన వీరు కాబట్టి వీరు ఒకలాగా మాట్లాడుతారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకలాగా మాట్లాడుతారు. బీజేపీ వైద్య అసలు ఏమైందో కథ ఆదరణ జర బయట పెట్టండి. సో మొత్తానికైతే మేడిగడ్డ విషయానికి వస్తే ఒకళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. సో మేడిగడ్డ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ఎంతవరకు ఖర్చు అయింది, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది కూడా. ఒక ప్రభుత్వం మారింది కదా, రేవంత్ రెడ్డి కూడా దీని గురించి ఎంత ఉపయోగపడుతుంది కూడా చూడాలని చెప్పేసి నేను ఓకే టీవీ ద్వారా కోరుకుంటున్నాను.